గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విజయే భవరోగీనాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమో నమః. రమణ ఆస్ట్రాలజీ కుటుంబ సభ్యులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు నా యొక్క నమస్కారములు. మనము గ్రహకారకత్వాల గురించి తెలుసుకుంటున్నాము. ఈరోజు గ్రహాలలో ముఖ్యమైన గ్రహము గురుగ్రహము, బృహస్పతి గ్రహం అంటారు దీన్ని. ఈ యొక్క బృహస్పతి గ్రహం గురించి తెలుసుకుందాము. ఈ యొక్క బృహస్పతి గ్రహానికి ఒక సప్తమ చూపు కాకుండా అధికంగా ఇంకో 2 చూపులు ఉంటాయి. 5వ చూపు, 9వ చూపు. తను ఉన్న దగ్గర నుంచి వెళ్ళి 5వ గడిని మరి 9వ గడిని చూస్తుంది. ఈ యొక్క గురుగ్రహానికి అనేక లక్షణాలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి మనం చెప్పుకుంటూ పోతే గురుగ్రహానికి చాలా ఉన్నాయి. అందులో ముఖ్యమైన కొన్ని ఆ యొక్క గ్రహకారకత్వాలను మనం ఈరోజు తెలుసుకుందాము. ఈరోజు గురుగ్రహము మెయిన్గా పేరులోనే ఉన్నది గురుగ్రహం. గురువు అంటేనే ఆ యొక్క మనకు విద్య నేర్పే గురువు గారు కావచ్చు, ఒక సద్బ్రాహ్మణుడు ఆయన కావచ్చు. ఆ గురుగ్రహానికి ఉండే లక్షణాలు గురువుకైతే ఏ విధంగా ఉంటాయో, ఒక బ్రాహ్మణుడికి ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఈ యొక్క గురుగ్రహానికి లక్షణాలు కలిగి ఉంటాయి. రెండోది వచ్చేసి గురుగ్రహము ధనానికి మరియు బంగారం. ఈ యొక్క గురుగ్రహం అనుకూలత ఉంటే ధనం బాగా వస్తుంది, బంగారం కూడా మెండుగా ఉంటుంది. ఆ గ్రహం యొక్క లక్షణాలలో బంగారం కూడా ఒకటి. తర్వాత మూడోది వచ్చేసి వేదం, పౌరోహిత్యం, పురాణాలు. ఈ విధంగా గురుగ్రహం యొక్క బలం అనుకూలత ఉన్న వాళ్ళకు పౌరోహిత్యం కూడా బాగా వస్తుంది, వేద పఠనం కూడా బాగా చేస్తారు, పురాణాలన్నీ కూడా అష్టాదశ పురాణాలను కూడా చదువుకొని ఉంటారు. వాళ్ళకి చదువుకునే అవకాశం కూడా గురుగ్రహం కల్పిస్తుంది. తర్వాత మనము ముఖ్యంగా చూసుకునేది గృహోపకారాలు. ఆ యొక్క ఇంటి బలం ఉన్నదా లేదా అని చెప్పి మనం గురుగ్రహాన్ని చూసుకుంటాం కదా. అదే గురుగ్రహము బలంగా ఉంటే తొందరగా ఇల్లు కట్టుకుంటాము, గృహోపకరణాలు చేసుకుంటాము, సంపద కూడా బాగా ఉంటుంది. గురుగ్రహం మనకు అనుకూలత ఉంటే సంపద, గృహోపకరణాలు, సంపద ఇవి మెండుగా ఉంటాయి. ఆ గురు యొక్క లక్షణాలు ఇందులోనే ఉంటాయి. ముఖ్యంగా శుభకార్యాలు, మనము ఏ పని చేయాలన్నా కూడా, వివాహం చేయాలన్నా కూడా గురుగ్రహం అనుకూలత ఉండాలి. ఏదైనా గృహప్రవేశం చేయాలన్నా కూడా గురుగ్రహం అనుకూలత ఉండాలి. ఇల్లు కట్టుకోవాలన్నా కూడా గురుగ్రహం అనుకూలత ఉండాలి. ఏదైనా శుభకార్యం చేయాలంటే తప్పకుండా గురుగ్రహం యొక్క అనుకూలత ఉండాలి. అదేవిధంగా ధర్మ సంస్థాపన, ధర్మము, దానములు చేయాలంటే కూడా గురుగ్రహం యొక్క అనుకూలత ఉండాలి. ఆ గురుగ్రహం అనుకూలత ఉన్న వాళ్ళు ధర్మ సంస్థాపన చేసుకుంటూ పోతుంటారు, ధర్మం విడిచిపెట్టరు, ధర్మంగా ఉంటారు. వాళ్ళ వాక్కు కూడా సత్యవాక్కుగా ఉంటుంది. అదేవిధంగా వీళ్ళకు దైవానుగ్రహత మరియు ముక్తి సాధన. ఏదైనా పని వీళ్ళు తలపెడితే అది ఎలాంటి పని అయినా కూడా వాళ్ళు ఆ యొక్క కార్యక్రమాన్ని మెండుగా చేస్తారు. ముక్తి సాధన అంటే వాళ్ళు ఏదైనా ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తే ఆ ముక్తి కలిగే వరకు ఆ యొక్క సాధనను చేసుకుంటూ ఉంటారు. అది జపమే కానీ, దైవానుకూలత కానీ ఏదైనా కూడా వాళ్ళకు ముక్తి సాధన ఉంటుంది. వాళ్ళందరూ కూడా దయాగుణంతో ఉంటారు. గురుగ్రహం యొక్క అనుకూలత ఉన్న వాళ్ళు దయాగుణంతో ఉంటారు, తొందరపడరు. ఏ విషయాన్నైనా కూడా ఆలోచించి దయానుకూలత ఉంటారు. వాళ్ళకు దైవ ప్రసన్నత కూడా తొందరగా కలుగుతుంది. వాళ్ళకు దైవానుకూలత, దైవ ప్రసన్నత కూడా వాళ్ళకు తొందరగా కలుగుతుంది. ఇక వాళ్ళకు దేవతా మాన్యములు కూడా వాళ్ళకు వస్తుంటాయి. మనం ఇంతకుముందు చెప్పుకున్నాము, ప్రతి ఒక్క గ్రహానికి ఒక మాన్యం ఉంటున్నట్టు ఈ గురుగ్రహానికి దేవతా మాన్యములు ఉంటాయి. బ్రాహ్మణ గృహాలు కూడా వాళ్ళకు ఉచితంగా వస్తుంటాయి. వివాహాలు చేసే కళ్యాణ మందిరాలు కానీ భజన మండపాలు కానీ కూడా
గురుగ్రహం అనుకూలతనే ఉంటాయి. ఒక భజన మందిరం చేయాలంటే గురుగ్రహ అనుకూలత లేని వాళ్ళు భజన మందిరాన్ని చేయలేకపోతారు, కళ్యాణ మందిరాన్ని కూడా చేయలేకపోతారు. ఎవరికైతే గురువు యొక్క అనుకూలత ఉన్నదో వారిని ముందు పెట్టి చేస్తే ఆ కళ్యాణ మందిరం కానీ భజన మందిరాలు కానీ ముందుగా ఉంటాయి. ఇక ముఖ్యంగా చెప్పాలంటే గ్రామాధికారం, గురుగ్రహం యొక్క అనుకూలత అన్ని పాజిటివ్ థింగ్సే ఉంటాయి గురువు గారికి. ఆ యొక్క గురుగ్రహం యొక్క అనుకూలత అంటే మన రాశి కుండల్లో గురుగ్రహం 5వ స్థానం కానీ 9వ స్థానం కానీ 11వ స్థానం కానీ 10వ స్థానం కానీ ఉంటే 10లో గురువు ఉండడానికో తప్పదిగా రాజ్యాధికారం, రాజకీయంలోకి వస్తుంటారు, గ్రామాధికారం కూడా ఉంటుంది. అదేవిధంగా మనము బంధువులలో చూసుకుంటే జ్యేష్ఠ అంటే పెద్దోళ్ళు సోదరి మనలో వస్తారు. ఈ యొక్క గ్రహానికి జ్యేష్ఠ సోదరి మనలో వస్తారు. ఈ యొక్క గురుగ్రహం అనుకూలత ఉన్న వాళ్ళు ఎక్కువగా తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. కొంతమంది డబ్బులున్నా కూడా తీర్థయాత్రలకు తిరగలేరు, వాళ్ళకి అనుకూలత ఉండాలి. కాబట్టి ఈ గురుగ్రహం యొక్క అనుకూలత ఉన్న వాళ్ళు తీర్థయాత్రలు కూడా ఎక్కువగా చేస్తుంటారు. దైవానుకూలత ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఏ పని తలపెట్టినా కూడా వాళ్ళకు అది సక్రమంగా జరుగుతుంది. కొంతమంది తీర్థయాత్రలకు టికెట్లు బుక్ చేసుకుంటారు కానీ వాళ్ళు వెళ్ళలేకపోతారు. అంటే వాళ్ళకు గురు బలం లేనట్టు, గురు అనుకూలత వాళ్ళకు ఆ యొక్క లగ్న కుండలో లేనట్టు. గురుకు అనుకూలత ఉన్న వాళ్ళు ఎక్కువ తీర్థయాత్రలు చేసుకుంటూ వస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకు ధర్మ సంస్థాపన కానీ ధర్మం కానీ ఉంటారు కాబట్టి వాళ్ళ ముక్తి సాధన ఉంటుంది, కాబట్టి దైవానుకూలత కూడా ఉంటుంది, కాబట్టి వాళ్ళు ఎక్కువ తీర్థయాత్రలు చేస్తూ ఉంటున్నారు. అయితే ఈ గురుగ్రహానికి మండలంలో దీర్ఘ చతురస్రాకారంగా ఉంటుంది. ఇది గురుగ్రహం పసుపు కలర్లో ఉంటుంది. ఇలా దానం చేయాలంటే పసుపు కలర్ గుడ్డలో శనిగలు దానం చేయాలి. అదేవిధంగా ఈ యొక్క గురుగ్రహానికి మనము రత్నం వచ్చేసి కనకపుష్యరాగం. మనము హోమం చేయాలంటే సమిధలు వచ్చేసి రావి చెట్టు. అదేవిధంగా గురుగ్రహానికి మధుర ఫలాలు అంటే మామిడి పళ్ళు కానీ మధురం కూడా తేనె కానీ మధుర ఫలాలు మధురహారాన్ని కూడా వీళ్ళు ఎక్కువగా ఇష్టపడతారు. కొందరు గురుగ్రహ అనుకూలత ఉన్న వాళ్ళు ఎక్కువ మధురహారాన్నే ఇష్టపడతారు, అంటే స్వీట్ ఎక్కువ ఇష్టపడుతుంటారు. అదేవిధంగా గురుగ్రహం అనుకూలత ఉండాలంటే తప్పకుండా కూడా ఈ యొక్క గురువు యొక్క అనుకూలత ఉండాలంటే ఫస్ట్ మన గురుదేవతలకు ఒక అనుకూలం ఉండాలి. ఆ విధంగా గురుగ్రహం అనుకూలత వస్తుంది. ఇంకా చెప్పుకుంటూ పోతే గురువు యొక్క లక్షణాలు కానీ అంశాలు కానీ కూడా గురు అంశాలు అంటారు. గురు అంశాలు కూడా చాలా ఉంటాయి. కాబట్టి మనం ఎక్కువగా చూడకుండా గురుగ్రహం మనం రాగానే మనకు గుర్తు రాగానే ఏం గుర్తుకు రావాలి? గురువు సద్బ్రాహ్మణుడు, తర్వాత ధనం బంగారం, వేదం పౌరోహిత్యం, గృహం గృహోపకారాలు, శుభకార్యాలు. అదేవిధంగా ధర్మ సంస్థాపన కానీ ధర్మం కానీ దానికి సంబంధించిన సత్యవాక్కు కానీ ఉంటాయి. తర్వాత మాన్యములు వచ్చి దేవతా మాన్యములు కానీ బ్రాహ్మణ గృహములు కానీ ఉంటాయి. వీళ్ళకు ఆ యొక్క గురువు యొక్క లగ్నాన్ని బట్టి ఆ యొక్క మారుతూ ఉంటాడు. 4లో ఉంటే తొందరగా ఇల్లు కట్టుకుంటారు, 5లో ఉంటే మంచి పౌరోహితం ఉంటుంది, 6లో ఉంటే మంచి ఉద్యోగం వస్తుంది, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగం కానీ వైద్య ఉద్యోగం కానీ వస్తుంది, 10లో ఉంటే రాజకీయంలో కూడా రాణించగలుగుతారు. ఈ విధంగా గురువు యొక్క స్థానాన్ని బట్టి వాళ్ళకు బలంగా ఉంటుంది. కాబట్టి గురుగ్రహం అనేది మనకు ముఖ్యమైనది. ఏ పని చేయాలన్నా వీళ్ళ శని పాలితులకు మరి ఎట్లా అంటే శని పాలితులకు గురుగ్రహాన్ని శని 3వ చూపుతో కానీ 10వ చూపుతో కానీ గురుగ్రహాన్ని పట్టుకున్నాడంటే తప్పకుండా వాళ్ళకు గురువు చేసే లక్షణాలన్నీ కూడా మనకు శని చేపిస్తాడు. కాబట్టి అప్పుడు మనకు వాళ్ళు అదృష్టవంతులుగా ఉంటారు. కాబట్టి మన జీవితంలో గురువు యొక్క అనుకూలత ఉండాలని చెప్పి అందరూ కూడా గురువుగారికి నమస్కారం చేసుకోండి. ఏ కార్యక్రమం మొదలుపెట్టినా గురువుగారికి నమస్కారం చేసి మన కార్యక్రమాలు మొదలు పెడతాం. కాబట్టి మన గురువు యొక్క అనుకూలత ఉండాలని చెప్పి మనము అందరం కూడా ఆ యొక్క గురువు వారికి నమస్కారం చేసుకుందాం. బృహస్పతి గ్రహానికి నమస్కారం చేసుకుందాం. వచ్చే వీడియోలో శుక్రగ్రహం యొక్క గ్రహకారకత్వాల గురించి తెలుసుకుందాము. రమణ ఆస్ట్రాలజీ కుటుంబ సభ్యులకు మిత్రులకు నా యొక్క నమస్కారములు.